జిల్లా అధ్యక్షుల ఎంపిక అక్కడ బీజేపీలో చిచ్చు పెట్టిందా? కష్టపడ్డోళ్ళకు కాకుండా కాకారాయులకు చెప్పు చేతల్లో ఉండే వాళ్లకు పదవులు ఇచ్చారన్న అసంతృప్తి పెరిగిపోతోందా? కనీసం కుల సమీకరణాలను కూడా చూడకుండా విచ్చలవిడి పంపకాలు జరిగాయా? కాషాయ కేడర్ సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎక్కడుంది? ఏ ఉమ్మడి జిల్లాలో తమకు కావలసిన వాళ్లకు పనిచేసుకున్నారు? ఉమ్మడి ఆదిలాబాద్ బీజేపీలో జిల్లా అధ్యక్షుల ఎంపిక అంతర్గత కుమ్ములాట్లకు దారితీస్తోందట. అధ్యక్ష పదవి కోసం పోటీపడ్డ నేతలే కాదు, కేడర్ సైతం కొన్ని చోట్ల అసంతృప్తిగా ఉన్నట్టుగా సమాచారం. పార్టీ జెండా మోసినా జైలుకు వెళ్లిన వాళ్ళని కాదని ఎవరెవరికో ఇచ్చారని మండిపడుతున్నారట. ఇటీవల మంచిర్యాల, కొమరం భీం, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష పదవులు ప్రకటించారు. నిర్మల్ జిల్లా పెండింగ్లో ఉంది. ఇక్కడ కొనసాగుతున్న అంజుకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మధ్య అంతర్గత పోరు ఉన్నందునే పెండింగ్లో పడ్డట్టుగా సమాచారం. ఇదిలా ఉంటే మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు గౌడ్, కొమరం భీం జిల్లా అధ్యక్షుడిగా శ్రీశైలం ముదిరాజును ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న బ్రహ్మానందన్నే కొనసాగించారు. ఎమ్మెల్యేలు లేదా జిల్లాలో కీలకంగా ఉన్న నాయకుల మాటలు పరిగణలోకి తీసుకుని పదవులు కట్టబెట్టారని, అంతకు మించిన అర్హులు ఉన్నా సరే నేతల అండదండలు ఉన్నవారికే ఇచ్చారని నారాజుగా ఉన్నారట కొందరు నాయకులు. మంచిర్యాల జిల్లాలో మొత్తం 3 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే 2 ఎస్సీ రిజర్వుడు, ఎంపీ స్థానం సైతం ఎస్సీ రిజర్వుడే. అలాంటిది ఇక్కడ గతంలో ఓసీకి అధ్యక్షుడిగా ఇవ్వడం, ఇప్పుడు బీసీకి ఇవ్వడం పట్ల ఎస్టీలు గురుగా ఉన్నారట. అలాగే ఆసిఫాబాద్ జిల్లాలో ఓ ఎస్టీ, ఒక జనరల్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఎస్టీ, అందులో ఆదివాసీ ఓటర్లు జనాభా ఎక్కువగా ఉన్న చోట బీసీకి ఇవ్వడంతో ఎస్టీ లీడర్స్ మండిపడుతున్నట్టుగా సమాచారం. మరీ ముఖ్యంగా ఆదివాసీ నేత కొట్నాక్ విజయ్ కాగజ్ నగర్ నుంచి మరో నేత పదవి ఆశించారట. ఇప్పుడు వాళ్ళు అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మంచిర్యాల, కొమరం భీం జిల్లాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పరిగణలోకి తీసుకుని కేటాయిస్తే ఆయా సామాజిక వర్గాలకు దగ్గరయ్యే అవకాశం ఉండేదని, కానీ వేరే వారికి ఇవ్వడం ఏంటంటూ కొంతమంది నేతలు తప్పుపడుతున్నారట. పైగా ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన మహిళలకు ఒక్కచోట కూడా అవకాశం ఇవ్వలేదు. సామాజిక వర్గాల వారీగా చూసినా, మహిళా కోటా చూసినా అర్హులకు ఇవ్వలేదన్న ఆందోళన ఉందట స్థానిక బీజేపీ నేతల్లో. కొందరైతే పార్టీ మీటింగ్స్ కూడా హాజరవడం లేదని తెలుస్తోంది. జిల్లా అధ్యక్షుల ఎంపిక ఇష్టారాజ్యంగా జరిగిందంటూ భగ్గుమంటున్నట్టుగా చెప్పుకుంటున్నారు పార్టీ లీడర్స్. ఇక నిర్మల్ను ప్రస్తుతానికి పెండింగ్లో పెట్టినా పదవిలో ఉన్న బడా నేత మాటే చెల్లుబాటయ్యేలా ఉందట. మంచిర్యాల, కొమరం భీం జిల్లాల అధ్యక్షుల ప్రకటన కేడర్లో సైతం అసంతృప్తి పెంచిందని అంటున్నారు. కుల సమీకరణలు గానీ, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కానీ, పార్టీకి లాయల్టీ గానీ ఇవేమీ పట్టించుకోకుండా కేవలం ఎమ్మెల్యే లేదా బలమైన రాష్ట్ర నేత అండదండలు ఉన్నవాళ్లకి పదవులిచ్చారంటూ మండిపడుతున్నట్టుగా సమాచారం. ఇదే విషయాన్ని ఓ వర్గం పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లిందట. కారణం ఏదైనా జిల్లాల అధ్యక్షుల ఎంపిక చాలా మందిలో నిరుత్సాహం నింపిందని అంటున్నారు. కనీసం శాలువా కప్పేందుకు సైతం కేడర్ వెనకాడుతోందన్న చర్చ నడుస్తోంది. రాబోయే రోజుల్లో ఇది గ్రూప్ వార్కు దారితీస్తుందా, లేక పెద్దలు జోక్యం చేసుకుని సెట్ చేస్తారన్నది చూడాలి మరి.